బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్ లో ఉండటంతో ఆయనకు వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇదే కేసులో ఉన్న 23 మంది నిందితులు తమ వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరవ్వలేదు. దీంతో ఈ కేసును మరోసారి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. రైట్ కిరణ్, లాస్ట్ టైం కూడా ఇదే విధంగా ఆన్లైన్ ద్వారా వర్చువల్ గా హాజరవుతానంటూ ఒప్పుకోలేదు. అయితే ఈసారి కోర్టు దానికి అనుమతించినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? హరీష, ఇటు సంధ్యా థియేటర్ తొక్కిలాట ఘటనకు సంబంధించి కూడా మరొకసారి ఈ కేసు విచారణకు సంబంధించి కూడా ఈ నెల 29కి నాంపల్లి కోర్టు వాయిదా వేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గత విచారణ సందర్భంగా కేవలం 19 మంది మాత్రమే విచారణకి నేరుగా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు A11గా ఉన్న నటుడు అల్లు అర్జున్తో పాటు మరొక ముగ్గురు దీనికి సంబంధించి కూడా గైహాజరు అవడంతో ప్రస్తుతానికి అయితే ఈ నెల 29న అందరూ ఖచ్చితంగా కోర్టు ముందు హాజరైన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి కూడా గత విచారణల సందర్భంగా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వర్చువల్గా అల్లు అర్జున్ హాజరవుతారంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అనుమతి ఏది ఇచ్చిందో ఈ రోజు కూడా వర్చువల్గానే మధ్యాహ్నం తర్వాత హాజరయ్యేందుకు ఇటు అనుమతి ఇచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిందితులందరూ కోర్టు ముందు హాజరైన తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించి ట్రయల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 23 మందికి సంబంధించి కూడా వీరంతా బెయిల్ మీద ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని పరిళ్లకు తీసుకొని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే 500 పేజీలతో కూడా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ 23 మందికి కూడా ఛార్జ్షీట్కు సంబంధించిన కాపీలను కూడా న్యాయమూర్తి అందించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంతే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కేసులో A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఉండగా మిగతా సంబంధించిన వారు ఉన్నారు. అందులో 2 ప్రొడ్యూసర్లు ఉన్నారు. వారిని కూడా ప్రస్తుతానికి ఈ కేసు నుంచి వారికి సంబంధం లేనట్టుగా కొన్ని ఆధారాలు కూడా వారి తరపు న్యాయవాదులు కోర్టు ముందుంచిన నేపథ్యంలో వారిని కూడా ఈ కేసు నుంచి తొలగించినట్టుగా సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇద్దరా లేకపోతే ఎంతమందిని తొలగించారు? ప్రస్తుతానికి ఇక ఇద్దరిని తొలగిస్తే 21 మంది మాత్రమే ఈ కేసులో నిందితులుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. A11గా నటుడు అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అందుకు సంబంధించిన పూర్తి విచారణ 29 చేసిన తర్వాత ట్రయల్స్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన వ్యక్తిగత కారణాలు షూటింగ్లో ముంబైలో ఉన్నట్టుగా ఆయన తరపు న్యాయవాదకుడు ఇప్పటికే న్యాయమూర్తికి వివరించారు. ఇప్పటికే ఈ నెల 22తో అతడి ముంబై షెడ్యూల్ కూడా ముగుస్తున్నట్టుగా న్యాయమూర్తికి గతంలో ఆయన తరపు సంబంధించిన న్యాయవాదులు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా జూలై 29న అల్లు అర్జున్తో పాటు మిగతా 23 మంది నిందితులు కూడా హాజరవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇద్దరిని ఏ కేసుతో సంబంధం లేనట్టుగా తేల్చారు. కాబట్టి 21 మంది ఈ నెల 29న ఖచ్చితంగా నాంపల్లి కోర్టు ముందు హాజరైన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 500 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ను కూడా చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేశారు. ఎందుకంటే పలుమార్లు ఈ పిటిషన్ ఛార్జ్షీట్ సంబంధించి కూడా అనేక తప్పులు దొరికిన నేపథ్యంలో వారికి సంబంధించి చాలా సీరియస్గా రియాక్ట్ అయిన న్యాయమూర్తి ఆ తర్వాత తప్పును రెక్టిఫై చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి ఈ నెల 29న A11గా ఉన్న అల్లు అర్జున్తో పాటు మిగతా నిందితులంతా హాజరైన తర్వాత కూడా కేసుకు సంబంధించి కూడా ట్రయల్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 29న అటు మిగతా నిందితులతో పాటు A11గా ఉన్న నటుడు అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.